హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బ్రోస్. ఈరోజు మాకు ఒకటి ప్రమోషన్ ఉంది, ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్లో షూట్ చేయడానికి పోతున్నాం. ఇప్పుడు పొద్దుగాల స్నానం చేసినా ఎప్పుడు ఏంది. ఇప్పుడు ఆ ఫంక్షన్ పోయి షూట్ చేసి రీల్ అప్లోడ్ చేయాలి గైస్. ఆ ఫంక్షన్ పోయినాక ఏం చేస్తాం అనేది చూపిస్తాం. అమ్మ నాకుంటుంది వస్తున్నాడు ఆయనకి ఇస్తా తడి అందుకు కావాలి. ఇద్దరమే పోతున్నాం ఆల్రెడీ. ఏ సతాయిద్దామని చెప్పి మనం పిలిచిన టైంపాస్ అవుతుంది కదా మనకి బి మంచిగా. చలో గైస్, అది రాగానే ఆన్ చేస్తాం. ఆయనకి తడి పడిపోతుంది మళ్ళీ కదా. ఇంకో మా పనుడు కాదు తమ్ముడు, సారీ మా తమ్ముడు వచ్చింది. మా తమ్ముడు వేదు. అయి చెప్పేది అందరికి ఆగనా ఏందా ఆగనా. నువ్వు వెళ్ళిపో, నువ్వు ఫోన్ ఇచ్చి మన గూష్మాండం మై నడు రూమ్ పోదాం. గూష్మాండం షాట్ ఎంతసేపు రా. ఏమైంది బే కరా పిలిచినప్పుడు రావాలని తెలియదు ఆరా బావాలు. ఈయన పిలిచిన కారణం ఏంటంటే నా షెడ్ వినిపిస్తాడు మచ్చాడు రోహిత్ గాడు. కానీ వీడు ఎంత గైన్ తెలుసా గాయస్, మస్తు మంచోడు వీడు రోహిత్ గాడు. ఎమరా మచ్చా రోహిత్ నాశనం కోసం నన్ను షీట్లు వేస్తున్నావా? ఇచ్చా మళ్ళీ తినిపిస్తావా నాష్టా మాకు? తినిపిస్తారా? అయ్యా ఎందుకురా బై ఇట్లా చేస్తున్నావు? పైసలు గమ్ము నలుగురికి పైసలు లేవు 100 రూపాయలు. నువ్వు తీరా 100 రూపాయలు. మచ్చా గరిబోని రా బై. నేను నువ్వు చూడు ఎట్లా గైరు బట్టలు వేసుకొని నువ్వు గైరు లోపల చిరిగిపోయిన పని ఉంటుంది, ఒక షర్ట్ ఉంది అంతే. చినిపోయిన పని అని చూపిరా. ఒక పాట పాడు మన పొద్దుగాల. ఏం పాట రావు మనకి. ఈయన అకౌంట్ నాకు అక్కడ ఉంది. ఎవరికో ఏమైనా మెసేజ్ చేసిండు, స్పెల్లింగ్ బి తప్పు కొట్టిండు. నాకు సునాన్ చక్ర నేను చూసాను అకౌంట్ వేసి సౌమ్యకు మెసేజ్ చేసినావు. చూపిస్తా నాకు మళ్ళా. ఏం పెట్టరాలే, ఏం కాదురా పడతాను, ఏం కాదురా. ఎందుకు షేర్ మళ్ళీ లాస్ట్ వినిపిస్తావు మాకు పైసలు మళ్ళీ చూపించేస్తా నాకు వస్తుంది. తిట్టకరా, పిల్లలు చూస్తారు నేర్చుకుంటారు. మనం ఎంత మంచిగా ఉండాలా, మంచిగా నీట్గా పోవాలా. మనం ఇవన్నీ కామెడీకి ఏదో చిన్న యాక్టింగ్ చేస్తాం. దాదా సాలి ఎంత దూరం పోతున్నాం అందరు మనం చూస్తాం. మళ్ళీ ఇక రోహిత్ అని రీలైట్ చేసుకున్నాడు. బాస్ అని పెడతాడు. అది బాస్ పెట్టావా? బొమ్మర్దని చెప్పి పెడతాం. బావా అని పెట్టాలా లేదా బాస్ అని పెట్టాలా? ఫంక్షన్ హాల్ ఎస్ఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మనకి ప్యూర్ వెజ్, నాన్ వెజ్ ఏముండదు ఇక్కడ. మొత్తం ప్యూర్ వెజ్ గైస్, నాన్ వెజ్ నాట్ అలౌడ్. ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు నిన్న ఈయన టమాటో రైస్ బాగా చూసిరా. నేను చెప్తా దాన్ని ఎట్లుంటుందో చాలు. దీనికి ఇన్స్ట్రుమెంట్స్ కి ఇంగ్రీడియంట్స్ కి అదే నేను అందుకే ఇంటర్ ఫెయిల్ అయినా. నాకు అవన్నీ తెలిస్తే నేను ఎందుకు. నాకు అర్థం కాలన్నా. ఇన్స్ట్రుమెంట్స్ అంటే గిటార్, డ్రమ్స్, పియానో, వాటిని ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. ఇంగ్రీడియంట్స్ అంటే మసాలాలు అవన్నీ ఉంటాయి. ఇక అది తెలియదు రా బాయ్, చదువుకోలే. అందుకనే ఇంటర్ ఫెయిల్ అయినా. ఏదో కాన్ఫిడెన్స్ చెప్తుంది. అదే పక్క అదే ఇన్స్ట్రుమెంట్స్. చేతం కలుపుకున్నాడు అలా గంటతో కలుపుతుండు. వీడియోలో ఎన్ని షీట్లు వేసింది తెలుసా వీడియోలో? నాకైతే నమ్మలేక చిన్నగాయసి వచ్చేసిన ఫంక్షన్ లోపలికి సోఫాల మీద కూర్చున్నాం. ఆడ గని అని చెప్పి ఆడ వీడియోలు తీస్తున్నాడు మీద. అక్కడ చూపిరాడా మా కెమెరామెన్ ఉబ్బరుండు. చాలు ఇకరా వెనకలరా. చూసిన మంచిగా స్క్రీన్ బ్రీన్ అన్నున్నాయి. ఇక్కడ మీరు వచ్చి బుక్ చేసుకోరు ఫంక్షన్ హాల్. చెప్పు రోహిత్. నా చెప్పు ఇసంటి లెక్కలు చేయదురా బాయ్. ఈ నిన్న నైట్ ఫోన్ చేసి ఆడదానే కలుగుతుండు. ఏం చెప్పరా బస్సులో ఫోన్ చేయలే నీకు? ఫుడ్ అన్నం తినేది ఇది. పోదాం ఇట్లా వేదో మైక్ పట్టుకో పెట్టాను. ఇట్లుంటుంది ఇది. నిన్న ఇస్తా మరి. సరే అయ్యో వీళ్ళు అంచోడు.
అంటే ఏమో వస్తుంది అట్లా మిల్క్ మేడ్ అంటే ఏందంటే ఇది ఆంటీ కీర్ కీర్ కద్దుగా కీర్ అంట అన్నారు మధ్యాహ్నం రే తిననీకి అంటే సైకిల్ ఉంది ఆగురా కూర్చోరా రైతు కూర్చోరా మంచిగా కూర్చోరా రే వేదే నువ్వు దొబ్బరా భాష చూడు బెడే సో వాడరా పాడరా రే అశోక్ అశోక్ భాష చూడు మా పర్వత పాట రాదు చైన్ ఉండదు ఏముండదు కలిసి తొక్కరా దొబ్బరా బేట వేదానికి టిఫిన్ ఎటో పోతుంది రే దొబ్బరా రే దొబ్బరా గురు తిరిగినట్టు ఈయన తిరుగుతున్నామేంద్రా సినిమాలు అంటాడు ఉడిపెట్టే డ్రైవింగ్ చేసినామా మనం చూసినామా ఎడ తాగింది అరే మన డ్రైవింగ్ అరే ఇది లేపుదాం ఇక్కడ కానీ నువ్వు లేపురా కానీ చూద్దాం ఎవరు చెప్తా ప్లేట్ నాష్టా ఎవరితో పెట్టే కెమెరా పట్టుకోపడలేదు రోహితాన్ని మస్తు బలం ఉంది రోహితాన్ని మస్తు బలం ఉంది గన్నేడు చూడు షీట్లు వేస్తాడు వీడు అంత అయితలేదు షీట్లు గింత వీళ్ళు ఎవరితో బెడే గైడ్ రా అంటే వచ్చి అనుకో గుద్ద బల కొట్టేస్తుంది మనని ఇట్లా పట్టుకోరు చూడు చేయి జాగ్రత్త కిందికని పట్టుకో జాగ్రత్త మనకు జాగ్రత్త రే షూట్ మొత్తం అయిపోయింది బయట ఒకటి తీసుకునేది ఉంది బయట తీసుకొని ఇక వెళ్ళిపోడే గైస్ షూట్ అయిపోతుంది కంప్లీట్ లైట్లు పని చేసేరు మామ్ మళ్ళీ కరెంట్ బిల్ వస్తుంది వీళ్ళకి చెప్పు అయితే ఏమైంది నీకు ఏమవుతుంది కెమెరా పట్టుకొని తిప్పి టైర్డ్ అయిపోయిండు అలసిపోయిండు ఇందాక అది ఇట్లా మస్తు అలసిపోయిండు అరే చెమటలు కాడుతున్నాయి వీడాలు కనిపిస్తలేవు ఎండిపోయినాయి ఎండకి ఎండిపోయినాం రా కరా అయిపోయింది ఉప్పుకోవాలంటే ఇప్పుడు గాయస్ ఇంటికి తీసుకొస్తాను వెళ్తా ఉండని రా బాయ్ ఇప్పుడు ఏం చేయాలి దాంతో మనం అంటే ఆడ ఏం పని చేస్తావారా మీ ఇంటికి తీసుకోతావు నువ్వు మీ ఇంటికి కావాలన్ను మా ఇంట్లో ఉందిరా ఆల్రెడీ మా ఇంట్లో దొడ్డు ప్లేస్ అన్నొప్పి చేసారు మొన్న కడుపు నొప్పి అవుతుందా ఎందుకు ఏమో తినేటప్పుడు డిష్ కొట్టినట్టున్నారు మీరు మా జాన్ అయితే పోతుండు అలా మీకు పని పాడాలి ఏం లేవు మళ్ళీ పని చేస్తున్నట్ట పని పోతాం ఏమైనా పైసలు ఉంటాయి జేబులో ఇప్పుడు అరే బాబు దేక్తా చూపినైనా కొంచెం పెట్టే ఎంతనే రావి ఎంతున్నారా నువ్వు చూపి ఎంతనే ఫస్ట్ ఎంత 1200 ఉన్నారా 1200 కోటి ఇగో 500 ఏమో అంటుందిడా ఇగో ఇగో 2500 ఇచ్చిన పైసలు ఇగో లంచోడుగా ఇట్లుంటే జేబులో పైసలు నేనే ఇచ్చిన అప్పులేక రే బెట్టే ఒక 2000 ఉంటే ఇరా చెప్పని నాతోనే ఇప్పుడు 1200 చూపించుకొని చూపిస్తున్నాడు మన నేను గాయస్ ఇంకా జరిగితే మయ్యాడు చచ్చిపోతున్నా నేనా బాగా కాపాడిన రైటా ఓ బాయ్ నిజోరు నువ్వు నేను ఇద్దరం కలిసి ఇవ్వాలి ఇద్దాం సమ్ స్క్రిప్ట్ రాయాలి ఇప్పుడు దాన్ని పోయి డీటెయిల్స్ అడగాలి ఎట్లా ఏంది ఫోన్ నంబర్ అడుగు ఏమేమి ఫంక్షన్ హాల్స్ ఏంది అనేది మొత్తం ఎన్నున్నాయి 2 ఉన్నాయి అంటే ఫంక్షన్ హాల్ ఏమేమి చేస్తాము అనేది ఏ ఫంక్షన్ చేస్తారు అనేది అట్లా పెళ్లిదేరా అది మొత్తము నాన్ వెజ్ ఉండదు కదా నాన్ వెజ్ లేని ఫంక్షన్ ఇప్పుడు కొన్ని ఏమేమో పూజలు చేస్తారు అవి చేస్తారు దానికి కూడా ఉంటుంది కదా అలా మంచిగా కళ్యాణ మండపం అని పెట్టిరాడా అంతేనా ఇక వేరే ఏమున్నాయా అడుగుదాం ఒకసారి అడగైతే చూడు నీకు వచ్చా నాకు రాదు ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ పేరు ఇన్స్ట్రుమెంట్స్ పైగాడు అయితే పోతుడు మేము కూడా ఇంటికి పోతున్నాం ఇంటికి పోయి ఫస్ట్ రిలేడ్ చేయాలి టీమ్ షూట్స్కి